సొసైటీ చైర్మన్ అయినటువంటి సోదరులు గౌరవనీయులు పట్నం కమలా మనోహర్ గారి యొక్క తల్లిదండ్రుల స్మృతిలో వారు పెద్ద ఎత్తున ఈ యొక్క ఎడ్యుకేషనల్ సొసైటీని ఫౌండేషన్ను వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క ఉత్తమ అధ్యాపకురాళ్ళందరినీ కూడా గుర్తించి దాదాపు 100 మందికి పైగా ఇవాళ ఈరోజు బిర్లా ప్లానిటోరియంలో ఉన్నటువంటి ఒక సమావేశ మందిరంలో గౌరవనీయులు మాజీ గవర్నర్ అయినటువంటి దత్తాత్రేయ గారు వారి నేతృత్వంలో, తర్వాత ఇంకా చాలామంది నగర ప్రముఖులందరి యొక్క నేతృత్వంలో ఈరోజు ఈ అధ్యాపకులకు అందరికీ కూడా అవార్డులు ఇవ్వటమైంది. గత దశాబ్దాలుగా వాళ్ళ తండ్రి గారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ, ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక స్కూళ్లను నడుపుతున్నటువంటి కమలాకర్ గారు అత్యంత అద్భుతమైనటువంటి ఒక సామాజిక చింతన కలిగినటువంటి ఒక తెలంగాణ ఉద్యమ కాలంలో బాగా తెలంగాణ సాధన కోసం కృషి చేసినారు. తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం కోసం కూడా తీవ్రంగా పనిచేస్తూ ఇవాళ సమాజ నిర్మాణం కోసం, రాష్ట్ర నిర్మాణం కోసం కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించేది అధ్యాపకులే అనేటువంటి ఒక విషయాన్ని గుర్తించి ఉత్తమ అధ్యాపకులందరినీ కూడా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ, గుర్తిస్తూ వాళ్ళకు అవార్డును ఇవ్వటం ఏదైతుందో ఇది చాలా గర్వకారణమైన చర్య. భవిష్యత్తులో కూడా ఈ యొక్క సొసైటీ ద్వారా, ఈ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున ఇంకా విద్యను అభివృద్ధి పరిచేటువంటి ఒక మంచి కార్యక్రమాలు వారు చేపట్టాలని చెప్పని, వారికి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఈ సహాయ కార్యక్రమాల్లో అండగా ఉండాలని చెప్పని కోరుకుంటూ, ఈరోజు అవార్డులు అందుకున్నటువంటి ఒక ఉత్తమ అధ్యాపకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్లే ఈ సమాజానికి నిర్మాతలు, భవిష్యత్ భారత నిర్మాణానికి, తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి అధ్యాపకులే కారకులవుతారు. కాబట్టి మంచి పని చేసినటువంటి ఈ యొక్క కమలాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను.